హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ చరిత్రలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను షాకింగ్ పద్ధతిలో లోపల ఉన్న కంటెస్టెంట్లకు ఫ్యూజులు ఎగిరిపోయే రీతిలో లోపల ఉన్న కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్కు వాళ్ళ ఆటకి ముడిపెట్టి మరీ తీసుకొస్తా ఉండడం ఈ సీజన్కే హైలైట్ అని చెప్పాలి. ఈ లైవ్లో జరిగింది. అట్టగే అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఈ వీడియోలో చెప్పేది ప్రోమో ప్రకారం చూసుకుంటే ఆదిత్య అంటాడు కదా, అంటే వచ్చే 3-4 రోజుల్లో ఏకంగా 12 టాస్కులు ఉంటాయంటే మణికంఠ అడుగుతా ఉన్నాడు, టాస్క్ ఫెయిల్ అయిన వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారా అంటే ఆదిత్య తెలియదు అంటాడు. బట్ నాకు తెలుసు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు, ఎవరు ఎంట్రీ ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఈ వీడియోలో నేను మొత్తం ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా నిజంగా వచ్చేది ఎంతమంది, ఏ సీజన్ నుంచి ఎవరు ఫైనల్ అయ్యారు, నిన్న హౌస్లో ఏం టాస్కులు జరిగాయి, ఏ క్లాన్ నుంచి ఎవరు ఆడారు, ఎవరు గెలిచారు, ఎలా ఆడారు, ఎంత కష్టపడ్డారు, ఎంతమందికి చుక్కలు కనబడే టాస్కులు ఇచ్చాడు, అసలు ఎవరు ఆడుంటే బాగుండేది, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఈ వీడియో మొత్తం. ఇలా మొత్తం బిగ్ బాస్కి సంబంధించిన ఫుల్ మీల్స్ లాంటి అప్డేట్స్ అన్ని క్రిస్టల్ క్లియర్గా చెప్పబోతున్నా. ఈ రోజు నేను మార్నింగే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గ్రాండ్ లాంచ్ 2.0కి సంబంధించి దసరా నాటికి దసరా రోజు చాలా గ్రాండ్ లాంచింగ్గా ఉండబోతుందని ఒక వీడియో చేశా. మీలో చాలా మందే చూసారు. 2 ఛానల్స్లో కూడా వేసేయండి అని కొంతమంది ఎక్కువగా అడుగుతున్నారు. సో మరి ఎందుకంటే 2 ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటే చాలా మంది చూసారు. ఒక 35-40 వరకు చూసినట్టు ఉన్నారు. బట్ నేను చెప్పినట్టే లేటెస్ట్ ప్రోమోలో కూడా బిగ్ బాస్ కూడా మరో 2 వారాల్లో ఏదైతే నేను చెప్పిన మార్నింగ్ వీడియోలో అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నాయని ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. దసరాకు మోగబోతుందని అర్థమైంది. సో నేను మరొకసారి మీకు చెప్పేది ఏమంటే, ఈ సీజన్లో మనకంటే ముందుగా అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని బల్లగుద్ది చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఈరోజు నేను మార్నింగ్ వీడియో చేసిన వీడియోనే మీకు నిదర్శనం. సో అలాగే ఎన్ని రోజులు ఇచ్చినట్టుగానే ఈ 105 డేస్ కూడా షాకింగ్ అప్డేట్స్ అన్ని, ట్విస్టులు, టర్న్స్ అన్ని బిగ్ బాస్ ఊరించి వదులుతూ ఉంటే హౌస్ మేట్స్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతూ ఉంటాయి. ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. వాట్ నెక్స్ట్ అని అవన్నీ మీకు ముందుగా నేను షేర్ చేసుకుంటా. అప్డేట్స్ అన్నీ మీ అందరికంటే ముందుగా ఇస్తూ ఉంటారని మాట నిలబెట్టుకుంటా ఉన్నా. బట్ మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఒక లైక్ కొట్టమంటే 80% అయితే లైక్స్ కొట్టట్లే. సో 20,000 మంది వీడియో చూస్తే కనీసం 1000-2000 మందిని లైక్ కొట్టట్లే. అందుకే మన వీడియోలకు రీచ్ ఉండట్లే. వీడియోలను పర్ఫెక్ట్గా లాజిక్స్, లేటెస్ట్ అప్డేట్స్తో చేయడంలో నా లోపం ఏమాత్రం లేదు. ఉన్నది ఉన్నట్టు ఈరోజు ఈ కంటెస్టెంట్ అద్భుతంగా ఆడితే పర్ఫెక్ట్ ఇరగదీసి కుమ్మేసి ఫెయిర్గా ఎంత జెన్యున్గా ఆడాలో అంత జెన్యున్గా ఆడారని చెబుతా. అదే కంటెస్టెంట్ నెక్స్ట్ డే బిస్కెట్ గేమ్ ఆడారు అనుకుంటే అట్లా ఫ్లాప్ చేశారు, చెడగొట్టుకున్నారు, ఇట్ట కాదు అట్లా ఆడాలని చెప్పి చెబుతా. సో ఏ కంటెస్టెంట్ గురించి కూడా బాగా ఆడితే బాగా ఆడారు, ఇరగదీసేశారు, కుమ్మేశారు, చించి ఆరేశారని చెప్పడం వల్ల నాకంటే ఎవరు చెప్పలేరు. అంత బాగా చెబుతూ అంత అద్భుతంగా ఆడితే వాళ్ళే ఫెయిల్ అయినా సరే, ఫెయిర్గా ఆడకపోయినా సరే అది కూడా ఉన్నది ఉన్నట్టే కుండ బద్దలు కొట్టినట్టే మొహమాటం లేకుండా చెబుతా. సో ఒకరోజు ఒక వీడియోలో ఒకరిని పొగిడాం కదని వాళ్ళకే పొగుడుతాం అనుకుని, లేకపోతే ఒకరికి విమర్శించాం కదా ఆట బాగోలేదని వాళ్ళ అనుకున్న అలాంటి పొరపాటు ఎప్పుడు అనుకోకండి. 100% ఏ కంటెస్టెంట్ ఇరగదీసి చించి ఆరేసేస్తే వాళ్ళది అద్భుతం అనే చెబుతా. ఎవరు ఫెయిల్ అయితే అయ్యో ఏం తిట్టా ఆడుకున్నారు, ఆట చెడగొట్టుకున్నారు ఖచ్చితంగా చెప్తా. సో ఈ పర్ఫెక్ట్ లాజిక్లు, లేటెస్ట్ అప్డేట్స్, లీక్స్ అన్నీ కలిపి ఇవ్వడంలో నా లోపం అయితే లేదు. బట్ లైక్ మీరు కొట్టకపోవడం వల్ల చూసిన ప్రతి ఒక్కరు కొడితే ఎంత బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది కదా. సో నేనైతే బాగా ఎక్స్పెక్ట్ చేస్తాను, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే. మీరు ఎక్కువ లైక్స్ కొడితే మంచిగా రీచ్ ఉంటుంది కనుక అలా లైక్స్ పెరిగే కొద్ది రీచ్ కూడా పెరుగుతూ ఉంది. సో మీరు లైక్స్ కొట్టకపోవడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నా, కొద్దిగానే కాదు బాగా డిసప్పాయింట్ అవుతా ఉన్నా. సో మనం ఎప్పుడే పెయిడ్ ప్రమోషన్లు అవి ఇవి ఏమి ఉండవు. ఓన్లీ అది రివ్యూస్ చెప్పామా, ఆ షో గురించి మాట్లాడామా, నా పని నేను చూసుకున్నా అన్నట్టు ఉంటుంది కనుక నా జర్నలిస్ట్కి వాల్యూస్తో అన్నీ ఉంటాయి. ఎక్కడ కూడా లిమిట్స్ దాటి చెప్పడాలు, అనవసర కామెంట్లు ఏమి ఉండవు. సో ఫెయిర్గా ఉంటాయి. మరొకసారి అడిగేది ఏంటంటే లైక్ కొట్టండి, అలాగే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా వీలైతే షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోకైనా కనీసం ఓ లైక్ అయితే కొట్టండి. ఈ వీడియోలు ఎప్పటి వరకు ఎవరు ఎక్కడ చెప్పని అనేక విషయాలు, చాలా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి, ఎవరిని చెప్పబోతున్నా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఈసారి 12 మంది వస్తారని, కాకపోతే వాళ్ళలో ఎంతమంది హౌస్లో అడుగు పెడితే మీలో అంతమంది బయటికి పోవాల్సి ఉంటుంది, ఒక భూకంపం వస్తుంది, ఒక ఫెను తుఫాన్ వస్తుందని చెప్పి బిగ్ బాస్ అయితే పెద్ద బాంబు మామూలు షాక్ ఇవ్వాలి. వాళ్ళకి 12 మంది వస్తారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5గురు కాదు, 12 మంది అనేసరికి వాళ్ళందరికీ అవాక్ అయ్యారు, షాక్ అయ్యారు హౌస్ మేట్స్ అంతా. మరి వాళ్ళు ఎంతమంది హౌస్లో అడుగు పెడితే మీరు అంతమంది బయటకు పోవాల్సి ఉంటుంది అన్నంతో వీళ్ళకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అంత ఏసీలు కూడా చెమటలు పడ్డ పరిస్థితి వచ్చేసింది. ఏంటి ఎవరి ప్లేస్కి ఎత్తబెడతారు, ఎవరి సీటు కిందకి నీళ్ళు వస్తాయి, టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. హౌస్ మొత్తం కకావికలం అయిపోతుంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎలాగైనా వాళ్ళని రానివ్వకుండా ఇప్పటికే లోపల ఉన్న 2 క్లాన్లు
సీత క్లాన్ అట్లాగే నిఖిల్ క్లాన్ ఇద్దరు కలిసిపోయి మనలో మనమే కొట్టుకుందాం, తన్నుకుందాం, గెలుచుకుందాం తప్ప వేరే వాళ్ళని రానియకూడదు, వాళ్ళకి గేట్లు తెరవకూడదు అనేలాగా ఫిక్స్ అయిపోతా ఉన్నారు. సో మొత్తానికి ఆట అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని అర్థమైతే ఉంది. మణికంఠ అయితే మళ్ళీ తన బుర్రకు పదును పెట్టి ఆలోచనలు ఆరంభించేసాడు. వాళ్ళు వస్తే మనం పోతామా, నేను పోతానా, నేను వెళ్ళకూడదు, నేను ఉండాలి, నేను ఆడాలి అని చెప్పి సాయిని ఒక పక్క, అందరూ కూడా లెక్కలన్నీ వేసుకుంటా ఉన్నారు. అసలు ఎలాంటి వాళ్ళు వస్తారని ఒక పక్క మాట్లాడుకుంటా ఉన్నారు. డిస్కషన్స్ అయితే మొదలు పెట్టారు. అలాగే ఇంకోటి ఏంటంటే మరోవైపు పృథ్వీ లాంటి జోకులు వేస్తా ఉన్నాడు. అంటే ఏంటి 100 రోజుల షో అన్నారు కదా, మరి 12 మంది వైల్డ్ కార్డులు అంటే ఏంటి, ఇక్కడ ఏడాదంతా ఇక్కడే ఉంటామా అన్నట్టయితే ఆయన కూడా ఫీల్ అవుతూ పంచులు అయితే వేస్తా ఉన్నాడు ఫన్ మోడ్లో. ఎలాంటి వాళ్ళు వస్తారని కూడా అనుకుంటే అమ్మాయిలు అయితే బ్యూటిఫుల్ అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు అయితే మంచి స్ట్రాంగ్గా ఫిజికల్గా అన్ని రకాలుగా ఉండే వాళ్ళు వస్తారని కూడా అనుకుంటున్నారు. సో మనకి ఎవరిని ఫైనల్ చేసి ఎలాంటి వాళ్ళు రాబోతున్నారని కూడా చెప్పుకుంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే నిన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకుంటున్న సోనియా నబీల్ కూడా దీనిపై ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వైల్డ్ కార్డులను ఆపాలంటే మనమంతా కలిసికట్టుగా ఆడాలని వీళ్ళంతా అనుకుంటున్నారు. 2 క్లాన్లు ఈ గొడవలు పంచాయతీలను పక్కన పెట్టి. సో మొత్తానికి బిగ్ బాస్ ఇంటిలో కుంపటి రాజుకున్నట్టుగా ఉంది. రాజేశాడు బిగ్ బాస్. ఒక బోర్డు కూడా పెట్టేశాడు, వైల్డ్ కార్డులు ఎంట్రీ కోసం పెట్టేసి 12 నెంబర్లు వేసేసాడు. వైల్డ్ కార్డ్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని 1 నుంచి 12 వరకు వేశాడు. అంటే ఆ ఒక్కో నెంబర్ వెనక ఒక్క వైల్డ్ కార్డు ఫోటో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 12 మందిలో ఎంతమంది లోపలికి రావాలి, ఎంతమంది బయటకు ఉండిపోవాలి, లోపలికి రాకూడదు అనేది లోపల ఉన్న కంటెస్టెంట్స్, ఆల్రెడీ లోపల ఉన్న ఈ 11 మంది కంటెస్టెంట్స్ కలిపి ఆడే విధానాన్ని బట్టి వాళ్ళ చేతిలోనే ఉంది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరు టాస్క్లు ఇస్తూ ఉంటాం, ఒక్కొక్క టాస్క్ గెలిస్తే ఒక్కొక్క వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపొచ్చు అంటే బిగ్ బాస్ అయితే చెప్పాడు. కానీ నేనేమంటానంటే బిగ్ బాస్ అట్టా చెప్పాడు, కానీ ఇది హౌస్ మేట్స్ చేతిలో లేదు. వాళ్ళకేంటి, మీరు టాస్క్ గెలవండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపండి. ఒక టాస్క్ గెలిచారా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిద్ది, రెండో టాస్క్ గెలిచారా రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిద్ది, మూడో టాస్క్ గెలిచారా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిద్ది. మీరు టాస్కులు గెలవకుండా బిస్కెట్ అయిపోయిందా, టై అయిపోయిందా, చెడగొట్టారా, వాళ్ళు పొలోమని వచ్చేస్తారు జాగ్రత్త అని ఒక బాంబు పేల్చేసరికి నిజంగా అమ్మో ఇది ఎక్కడ భూకంపం రా నాయన అన్నట్టు వాళ్ళతో కకావికలం అయిపోతా ఉన్నారు. బట్ నేనేమంటానంటే ఇది వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళ ఆట పైన ఆధారపడి లేదు, 100% బిగ్ బాస్ చేతిలో ఉంది. ఎందుకంటే గత సీజన్లో పాత కంటెస్టెంట్లను ఒక 5గురిని ఇప్పటి వరకు ఫైనల్ చేశారు. వాళ్ళలో హరితేజ మాత్రం లేదు. లాస్ట్ మినిట్లో ఆగిపోయినట్టు నాకున్న అప్డేట్, ఎందుకనేది కూడా చెబుతా, అలాగే ఎవరు వస్తున్నారనేది కూడా చెబుతా. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా సీజన్ 7 నుంచి ఏకంగా 3 ఫైనల్ చేశారు, కన్ఫర్మ్ అయిపోయారు. వాళ్ళు ఎవరు, టేస్టీ తేజ, నయని పావని, అట్లాగే గౌతమ్ కృష్ణ, వీళ్ళ 3 ఫైనల్ అయ్యారు. అట్లాగే సీజన్ 3 నుంచి ఆమె రోహిణి, మంచి కామెడీ టైమింగ్ ఆమె. అలాగే సీజన్ 4 నుంచి అవినాష్ కామెడీ అయితే వేరే లెవెల్, నాకు కూడా ఇష్టం, బాగా ఫన్ ఉంటుంది. సో వీళ్ళు ఈ 5 హౌస్లోనికి అడుగు పెట్టేందుకు అన్ని అగ్రిమెంట్లు అయిపోయినాయి. వీళ్ళు కాకుండా మరో 2 ఉన్నారు. బట్ వాళ్ళ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇక్కడ టాస్కులు బట్టి, ఈ ప్రయారిటీని బట్టి ఉంటుంది. అది ఎట్లా ఏంటని చెబుతా. అట్లాగే హరితేజ ఏంటి, ఆమెను కూడా అప్రోచ్ అయ్యారు, సీజన్ 1 కంటెస్టెంట్ కదా ఆమె. డిస్కషన్స్ జరిగాయి. కాకపోతే ఈ రెమ్యునరేషన్ విషయంలో కొద్దిగా పెండింగ్ పడినట్టు నాకున్న అప్డేట్ లేదు. ఆమె ఖచ్చితంగా తీసుకోవాలంటే ఖచ్చితంగా బిగ్ బాస్ పేమెంట్ అనేది అది మ్యాటరే కాదు. మరి చూద్దాం హరితేజ ఫైనల్ అవుతుందా, వస్తుందా లేదా. ప్రస్తుతానికి అయితే పెండింగ్లోనే ఉంది, రావచ్చు రాకపోవచ్చు, 50-50% అనమాట. సరే, ఇక బిగ్ బాస్ నాకు తెలిసి ఏంటంటే 6 లేదంటే 7 టాస్కులు ఇప్పుడు కాంతారా అండ్ శక్తి క్లాన్ అంటే సీతా క్లాన్ వర్సెస్ నిఖిల్ క్లాన్ల మధ్య ఒక 6-7 టాస్కులు అయితే పెట్టబోతున్నట్టు నాకున్న అప్డేట్. ఇక్కడ అసలు లాజిక్ ఏంటి అంటే ఆ 7 టాస్కులు పెట్టబోయే 7 టాస్కుల్లో ఈ 2 జట్లలో ఏదో ఒక జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే 6 లేదా 7 మంది 7 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డుగా రాబోతున్నారనేది తేలిపోతుంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు టాస్క్ పెట్టినాక ప్రతి టాస్క్ ఎవరో గెలుస్తారు. అయితే సీత క్లాన్ గెలుస్తుంది, లేకపోతే ఈ క్లాన్ గెలుస్తుంది. గెలిచేటప్పుడు మరి ఎవరు గెలిచినా ఒక వైల్డ్ కార్డు ఆగిపోద్ది కనుక అలా ఫైనల్కి ఒక 6 టాస్కులు పెట్టేసిన తర్వాత మిగతా వాళ్ళు ఆగిపోతే మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఒక 6 టాస్కులు పెట్టాడు 12 అన్నాడు, 6 మీరు టాస్కులు గెలిచి 6 ఆపేస్తారు, మిగతా 6 ఆపలేకపోయారు, వాళ్ళు వస్తారనమాట. అట్లా ఒక 6-7 టాస్కులు అయితే పెడతారు. ఎట్లా రాబోతున్నారు వీళ్ళు. ఎందుకంటే బిగ్ బాస్ క్లియర్గానే చెప్పాడు కదా, వైల్డ్ కార్డును అడ్డుకోవాలంటే, స్పెషల్ పవర్ మీకు రావాలంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ గెలవాలి. ప్రతి టాస్క్ విన్ అవడంతో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. ఎన్ని టాస్కులు గెలిస్తే అంత తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి అని క్లియర్గా చెప్పాడు. మీరు 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వెయిటింగ్ కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ఆడి గెలుచుకుంటే అంతమందిని అక్కడ ఆపొచ్చు అని చెప్పాడు. అంటే బిగ్ బాస్ హౌస్లోనికి ఎంతమందిని తీసుకురావాలనుకుంటాడో దానిని బట్టి లోపలైతే టాస్కులు పెడతాడు. సపోజ్ ఇప్పుడు బోర్డులో 12 నెంబర్లు పెట్టాడు, 8 మందిని వైల్డ్ కార్డులుగా తేవాలని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోతే కేవలం 4 టాస్కులే పెట్టి ఆపేస్తాడు. ఆ 4 టాస్కులు 2 సీత క్లాన్ 2 నిఖిల్ క్లాన్ గెలిచారనుకోండి, మీరిద్దరు వైల్డ్
కార్డు నాపేస్తారు, మీరిద్దరు నాపేస్తారు, ఇక 12లో 8 మంది వచ్చేస్తారని చెబుతాడు. 8 మందిని తేవాలి, పంపించాలి లోపలికి ఫిక్స్ అయిపోతే అట్లా చేస్తాడు. ఎందుకంటే ఆ 4 ఎలాగో ఏదో ఒక టీం అయితే గెలుస్తుంది. నలుగురినే మీరు ఆపగలిగారు. క్రెడిట్ అంతా మీదే. కష్టపడి ఆపారు. నలుగురు ఆపారు మీరు. బట్ మిగతా 8 మంది ఆపలే. అట్లా బిగ్ బాస్ మొత్తానికి క్రెడిట్ వాళ్ళ ఖాతాలోనే వేసేసి గేమ్ అయితే లేపుతాడు. వాళ్ళకు కూడా హ్యాపీ, అమ్మయ్య ఒక టాస్ గెలిచా ఎవరెవరైతే గెలుస్తారు. ఒకవేళ 6గురిని లోపలికి తేవాలనుకుంటే 12 మందిలో 6గురిని ఆపేందుకు 6 టాస్కులు మాత్రమే పెడతాడు. సో మీకు ఇప్పుడు క్లియర్గానే అర్థమైంది కదా, అంత బిగ్ బాస్ చేతిలోనే ఉంది. మరి ఎందుకు ఇలా బిగ్ బాస్ చరిత్రలోనే లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మీ ఆట ద్వారానే అడ్డుకోవచ్చు అని అన్నారంటే, లోపల ఉన్న కంటెస్టెంట్లకు గట్టిగా టాస్కులు ఆడాలి, లేదంటే మనకు టైం దగ్గర పడుతుంది, మూడుతుంది, బయటికి పోతాం అన్న భయం కలిగించడానికి, లేదంటే ఎంతసేపు మాట్లాడుకుని కూర్చొని కబుర్లు చెప్పుకోవడం తప్ప ఒక వేరే ఏదో ఒకటి మజాక్ చేయడమో, ఎంటర్టైన్ చేయడమో, ప్రాంకులు చేయడమో, లేకపోతే ఏదో వాళ్ళ సరదా ఆటలు ఆడడమో, ఏదో సంథింగ్ ఏమీ ఉండట్లా. అయితే వీళ్ళ బ్యాచ్ అక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం, వాళ్ళ బ్యాచ్ అక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం, కబుర్లు చెప్పుకోవడం తప్ప ఆ కసి, ఫైర్, ఫ్రస్ట్రేషన్ బయట పడట్లా. నామినేషన్ లోపల లేకపోతే వీళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో చెబుతారు కదా, నెగిటివ్ పాజిటివ్ పర్ఫార్మెన్స్కి బేస్ చేసుకుని ఏదైనా వీకెండ్లో వచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో పెద్దగా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్, ఇనిషియేషన్ ఉండట్లా. ఇలాంటి సెగ ఒకటి పెట్టారంటే ఇక వచ్చిన ప్రతి టాస్క్లో 100% ఇస్తారు, చెలరేగిపోతారు, రెచ్చిపోతారు, అది కావాలని చెప్పేసి ఇలా వాళ్ళకి కింద నుంచి మంట రాజేయడానికి ఇది పెట్టాడు. ఇది ఖచ్చితంగా రాజుకుంటుంది. అందరికి ఎప్పటికీ భయం అయితే లోపల చాలా మందికి వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఈ టాస్కులు ఎలాగైనా గెలవాలి, మనం ఉండాలి, వాళ్ళని ఆపాలి, మనకి ఎందుకు కొత్త కాంపిటేటర్స్ని తెచ్చుకోవాలి, మళ్ళీ మనమే తాడో పెట్టి తేల్చుకుని వచ్చేసింది. అయితే ఈ టాస్కులు గెలవడం వల్ల వాళ్ళకి మెయిన్ ఉపయోగం ఏంటంటే, మరొకటి ప్రతి ఛాలెంజ్కి ₹1,00,000 ప్రైజ్ మనీ కూడా యాడ్ అవుతుంది. సో అదనమాట అసలు విషయం. ఇక్కడ ఈరోజు జరగబోతున్న టాస్కులు ఏంటంటే, ఒక 3 టాస్కులు జరిగితే అందులో ఎవరు విన్ అవుతారు ఏంటని కూడా చెబుతా. ఇవన్నీ ఫస్ట్ నేను చెబుతా ఉన్నా చాలా ఎర్లీగా, మిమ్మల్ని అడిగేది అందుకే ప్రతిసారి కూడా ఒక లైక్ అయితే చేయండి. ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సరే, ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఒక కర్రలతో 2 బాక్సులు రెడీ చేసి ఫుల్ హైట్లో పెడతారు. అంటే జస్ట్ ఒక నిచ్చెన లాగా ఆ టైపుల మాదిరిగా అనమాట. ఒక్కో టీంకు 10 వాకింగ్ స్టిక్స్ ఇస్తారు. ఒక స్టిక్ మీద ఒక బెలూన్ పెట్టి ఆ స్టిక్స్ని ఆ బెలూన్ జాయిన్ చేసి హైట్లో ఉన్న ఆ బాక్స్లో ఆ బెలూన్ వేయాలి. ఈ టాస్క్లో బెలూన్ అటు తిరిగి ఊగి దాన్ని తీసుకెళ్ళి వేయాలంటే చుక్కలైతే కనబడతాయి, అందరికీ కనబడతాయి. మన గుడ్లు టాస్క్ ఎలాగైతే చాలాసేపు 10-12 గంటల పాటు జరిగిందే, ఇది కూడా అలాగే అర్ధరాత్రి దాటేంత వరకు ఆడుతూ అలసిపోతూ లేస్తూ పడుతూ గెడుతూ మొత్తానికి అందరూ ఆడతారు, చాలా కష్టపడతారు. చూడడానికి చిన్నదిలాగే ఉంటుంది కానీ భుజాల నొప్పులు వచ్చి, నడుముల నొప్పులు వచ్చి సోపాలు పడతారు. అంతిమంగా సీతా క్లాన్ అయితే విన్ అవుతుంది ఈ టాస్క్. మరి సీతా క్లాన్ ఫస్ట్ టాస్క్ గెలుస్తుంది కనుక 12 వైల్డ్ కార్డ్ నెంబర్స్ గార్డెన్ ఏరియాలో పెట్టారు కనుక వైల్డ్ కార్డ్ నెంబర్ 1, 2, 3, వైల్డ్ కార్డ్ నెంబర్ 3, 4, 5 అట్లా. సో అందులో ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసి ఈ వైల్డ్ కార్డ్ని ఆపేయాలని చెబుతారు. సో ఒకటి అయిపోయింది కనుక ఇంకా 11 వైల్డ్ కార్డులు అయితే ఉంటాయి. మరి 1,00,000 ప్రైజ్ మనీ గెలుస్తారు. ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఆ నెంబర్లో ఉన్న కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని మీరు అడ్డుకున్నారు అని బిగ్ బాస్ చెబుతాడు. కానీ బిగ్ బాస్కి తెలుసు ఎన్ని టాస్కులు పెట్టాలి, ఎంతమందిని ఆపారని కలరింగ్ ఇవ్వాలి. ఫైనల్గా మీరు 6 టాస్కులు పెట్టాను కదా, 6 టాస్కుల్లో మీరు 5 గెలిచారు. సో ఎలా డిసైడ్ చేస్తారు, ఫైనల్గా ఆయనే డిసైడ్ చేస్తారు. ఆయన ఆ గేమ్ అంతా ఆడించారు. కాకపోతే వీళ్ళకి మాత్రం అమ్మయ్య, మనం ఇప్పుడు సీత టైం అమ్మాయి మనకు ఒక టాస్క్ గెలిచాం, ఒక అమ్మాయిని ఆపేసాం, ఒక వైల్డ్ కార్డ్ని ఆపేసాం, మరొకటి గెలిచాం, మరొకటి ఆపేసాం, మరొకటి గెలిచాం, మరొకటి, ఇట్లా అనుకుంటారు. కానీ ఎన్ని టాస్కులు ఆడించాలి, ఎంతమందిని ముందే ఫిల్టర్ చేసుకుని ఆయన ముందే రెడీ పెట్టుకున్నారు కనుక వైల్డ్ కార్డులు అందరినీ, సో అంతవరకు టాస్కులు ఆడించుకుని ముందుకైతే తీసుకెళ్తారు. కానీ ఈ విషయం లోపల ఉన్న వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతూ అబ్బా ఎంథియాజియం బాగా పెరిగిపోయి భలే సూపర్, ఆహా ఓహో మనం ఆపేద్దాం అనుకుంటారు. కానీ ఆయన మహా తీసుకెళ్తే ఆ 12లో ఒక 6 ఎంతమందిని పంపించాలని నన్ను టాస్కులు ఆడేస్తాడు. సో ఆ విషయం తెలియక వీళ్ళైతే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా దూసుకుంటూ, కొట్టుకుంటూ ముందుకైతే పోతూ ఉంటారు. సరే, సెకండ్ టాస్క్ ఏమి, ఒక పెద్ద ప్లేట్లో పెద్ద థాలీ అనమాట, బిర్యానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ కలిపి పంపిస్తారు. మరి ఈ టాస్క్ ఏంటి, నిఖిల్ టీం నుంచి నాకు తెలిసినంత వరకు యష్మి, సోనియా ఆడతారు. అట్లాగే సీత టీం నుంచి నబీల్ అండ్ ఆదిత్య ఆడతారు బిర్యానీ తినడం. ఈ టాస్క్లో ఇప్పుడు వీళ్ళ క్లాన్ నుంచి యష్మి అండ్ సోనియా సెలక్షన్ కరెక్ట్ కాదేమో, కరెక్ట్ స్టాండ్ తీసుకోలేదో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యష్మి అంటే నాకు చికెన్ బిర్యానీ పదే చెబుతుంది కాబట్టి ఆవిడ ఒక 4 ముద్దలు ఎక్కువ తింటుంది అనుకుందాం. సరే, ఆవిడకి ఆ స్ట్రెంత్ ఉంది అనుకుందాం. బట్ సోనియా అంత తినగలదా లేదా అనేది డౌట్. అట్లాగే మరి వీళ్ళిద్దరు అమ్మాయిల కంటే మిగతా పృథ్వీ అండ్ నిఖిల్ వచ్చి ఉంటే గట్టిగా తినగలిగేవారేమో. ఇది తిండికి సంబంధించిన ఛాలెంజ్. అమ్మాయిల కంటే అబ్బాయిలు కొద్దిగా 2 ముద్దలు ఎక్కువ తినగలుగుతారేమో, వాళ్ళైతే బెటర్ అనేది నా ఫీలింగ్. మరి ఎందుకోసం ఈ డెసిషన్
తీసుకున్నారు. సరే యష్మి అంటే ఇటు చికెన్ బిర్యానీ పలవరిస్తుంది కనుక పదే పదే ఆ అమ్మాయి కోసం పెట్టొచ్చు. బట్ మిగతా ఎవరైనా నిఖిల్ ఆర్ పృథ్వీ వచ్చి ఉంటే వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యి ఉంటుందేమో అనుకుంటే. ఎందుకంటే అటువైపు పెట్టి నబీల్ ఆదిత్య వచ్చారు, గట్టిగా కుమ్మేస్తారు మరి. అలాగే నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే ఈ టాస్క్లో సోనియా తినలేక అవస్థలు పడి లాస్ట్కి వాంతులు కూడా చేసుకున్న పరిస్థితి. అంటే ఫైనల్ ఇదైతే క్యాన్సిల్ చేసేసారని తెలుస్తా ఉంది. మరి ఇది రైటా రాంగా, ఈ టాస్క్ ఎట్లా అయింది, ఫెయిరా అన్ఫెయిరా? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వాంతులు చేసుకుంది తినలేక అంటే మరి ఓడిపోయినట్టేనా, లేకపోతే అక్కడ రూల్ ఏం పెట్టినాడు, ఎట్లా పెట్టాడు ఏంటి అనేది మనం లైవ్ లేదా ఎపిసోడ్ చూసాక ఫుల్ క్లారిటీ వస్తుంది కనుక అప్పుడు ఇది ఫెయిర్గా తీసుకున్నారా డెసిషన్, ఎట్లా జరిగింది అనేది. కాకపోతే నా ఫీలింగ్ ఏమంటే ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఉంటే బాగా ఆడేవారు కదా, ఇంకా గెలవగలిగేవారు కదా నాకు ఫీలింగ్. మరి చూద్దాం ఏం చేస్తారు ఏంటనేది. అయితే ఇప్పుడు ఈ టాస్క్ మరి ఫెయిల్ అయింది, క్యాన్సిల్ అయింది. ఇలాంటప్పుడు ఏంటి బిగ్ బాస్ మరి డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్ అంటే కొన్ని టాస్కులు అన్నీ ఈజీగా ఉండకపోవచ్చు, చాలా టఫ్ ఉంటాయి, చాలా కష్టం ఉంటాయి. అప్పుడు మరి వాళ్ళ టీము వీళ్ళ టీం ఎవరు ఆడలేక క్యాన్సిల్ అయిపోవడం కానీ లేకపోతే టై అయిపోవడం కానీ జరిగింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మరి, అతను పంపించాలనుకున్న వాళ్ళకి ఫిక్స్ చేసుకున్న ఒక 6 నుంచుకున్నాడు బయట అనుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక 5 ప్రస్తుతానికి పక్కా ఫిక్స్, మరొక 7 వరకు ఉన్నారు. వాళ్ళు పంపాలంటే ఏం చేయాలి అప్పుడు? మరి వీళ్ళు టాస్కులు గెలవలేక వైల్డ్ కార్డ్ని ఆపలేక అప్పుడు చేసేటప్పుడు ఏం చేస్తారంటే డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టి మరి మామూలు ఫ్యూజులు ఎగిరిపోయి ట్విస్ట్ కాదు ఇది. వాళ్ళు పంపాలంటే బయట ఉన్న లోపలికి పంపాలంటే లోపల ఉన్న బయటకు పంపించాలి కదా. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తుంది మరి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టి కూడా వీళ్ళని పంపించేసి వైల్డ్ కార్డులను సెట్ చేసుకుంటారు కనుక వాళ్ళని తెచ్చుకునే అవకాశం కూడా. సో మొత్తానికి వీళ్ళకి వాయింపు అయితే మామూలుగా ఉండదు. ఈ వారం అంతా, ఈ వచ్చే వారం 2 వారాలు టాస్క్లు అయితే అదరగొట్టేస్తారని అర్థమవుతుంది. సరే, మూడో టాస్క్ ఏమంటే ఒక రాడ్ చివర ఆ బెలూన్ ఉంటుంది, దాని పక్కన ఒక గుండు సూది ఉంటుంది. అది టచ్ అయితే కదులుతూ ఉంటే టచ్ అయితే ఆ బెలూన్ పగిలిపోతుంది. మరి రాడ్ని పైకి లేపి ఆ బ్యాలెన్స్ చేస్తూ రాడ్ పట్టుకోవాలి. ఇది టాస్క్. వీళ్ళ టీం నుంచి పృథ్వీ, వాళ్ళ టీం నుంచి నబీల్ ఆడతారు. ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నిజంగా చాలా ఫిజికల్గా కష్టపడాల్సిన టాస్క్. చాలా కష్టపడతారు, భుజాలు జబ్బులని నొప్పులు వచ్చే టాస్క్. ఎవరు గివప్ ఇవ్వకూడదని పంతానికి పోయి ప్రెస్టేజ్కి పోయి ఆడతారు. పైకి ఇందాక చికెన్ బిర్యానీ టాస్క్లో కూడా సేమ్ యష్మి వర్సెస్ సోనియా. అమ్మో, ఈ అమ్మాయి ముందు వీళ్ళిద్దరు గట్టిగా వార్ అవుతుంది కనుక అమ్మో మనకి ఇగో ఎలాగైనా ప్రెస్టేజ్, మనం గెలవాలి అక్కడ ప్రెస్టేజ్గా సీరియస్గా ఆడతారు. అట్టకి ఇక నబీల్ వర్సెస్ సోనియాకి ఏంటంటే సొంత టీం నుంచి యష్మితో పోటీ, అపోనెంట్ క్లాన్ నుంచి నబీల్ మీద ప్రెస్టేజ్. సో ఆ రకంగా చాలా సీరియస్గా తీసుకుని ఆడుతూ ఉంటారు అనమాట. అలాగే ఇక్కడ కూడా సేమ్ పృథ్వీ వర్సెస్ నబీల్ చాలా గట్టిగా సీరియస్గా తీసుకుని ఆడతారు. ఫైనల్గా చేసి ప్రయత్నం చేసి లాస్ట్ దశలో నబీల్ అయితే ఒక 3-4 అవర్స్ తర్వాత వదిలేస్తాడు. అంతిమంగా పృథ్వీ అయితే గెలుస్తాడు. ఆయన ఎఫర్ట్స్ కూడా మరి ఎరగదీసి పెడతారు కనుక ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఉంది కనుక స్టామినా. ఇక్కడ కూడా ఇద్దరికి చుక్కలు కనబడే టాస్క్ ఇది. ఒక సీజన్లో అంబటి అర్జున్ ఇలా 2 పట్టుకొని పిల్లర్స్, ఏం పేరైనా ప్రిన్స్ షావారు అంబటి అర్జున్ మధ్య మంచి ఫైట్ జరిగింది చూసారా టాస్క్. ఆ టైప్లో మొత్తానికి ఇది ఫిజికల్ సంబంధించి మంచి టాస్క్. ఇది నిఖిల్ గెలిచింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ టాస్క్ సీత, మూడో టాస్క్ నిఖిల్, సెకండ్ టాస్క్ అయితే క్యాన్సిల్ అయింది. సో మొత్తానికి వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి కనుక 2 టాస్క్లు విన్ అవుతారు కనుక 2 లక్షల ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది. అప్పుడు 11,60,000 ఎంత ఉంది కదా, మరొక 2 లక్షలు పోతే 13,60,000 ప్రైజ్ మనీ చేరుద్ది. అలాగే 12 వైల్డ్ కార్డుల్లో ఇద్దరు వీళ్ళు ఒకరిని వాళ్ళు ఒకరిని ఆపేస్తే ఇంకా 10 మంది వెయిటింగ్. ఇంకా ఎన్ని టాస్కులు పెడతారో చూడాలి. నాకు తెలిసి మరో 4 టాస్కులు పెడతారు అనుకుంటున్నా. ఈ అప్డేట్స్ ఎవరు ఇవ్వనిది దయచేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఎంకరేజ్ అయితే చేయండి. సపోర్ట్ అయితే చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ప్రోమో ప్రకారం సీత ఒక్కరు కూడా వెళ్ళట్లేదు ఆ క్లాన్కి. ఇప్పుడైనా అర్థం కావాలి కదండి. నబీల్ అంటాడు ఆ తప్పులు ఒప్పులు పర్సనాలిటీలు చాలా మాట్లాడతారు, అర్థం కావాలి కదంటే నిజంగా వాళ్ళకి అర్థం కావట్లే. ఇండివిజువల్గానే ఆడుకోవచ్చు, ఆడట్లేదు, గ్రూప్గానే ముగ్గురే కలిసి ఉండిపోతారు. సరే ఇప్పుడు మాట్లాడచ్చు, అందరితో మింగిల్ అవుతూ ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు తప్ప ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అవ్వట్ల. అలాగే ఎందుకంటే మెయిన్ చీఫ్గా నిఖిల్ ఫ్లాప్ అవుతున్నాడు, ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాడు. అయితే అనుకోకుండా ఆయనకు అలా వచ్చేసి కొనసాగిపోతున్నాడు తప్ప టాస్క్లో టీమ్ ఎఫర్ట్స్ వల్ల ఆ టీం గెలుస్తూ ఉంటే ఆయన మళ్ళీ చీఫ్ 4 వారాలు కొనసాగించడం వల్ల వాళ్ళకి బోరు కొట్టింది. ఫెయిల్యూర్ సంచాలకుగానే చూస్తున్నారు. ఎందుకంటే ఆయన క్లాన్లోకి మరి సూపర్ డూపర్ హిట్ సంచాలక్ అంటే వెళ్ళడానికి ఇష్టపడాలి కదా. బిగ్ బాస్ బలవంతంగా బతిమలాడుకుని అయ్యా మాకు ఇష్టం లేదు, మాకు ఇది పనిష్మెంట్ లాగా ఉంది. నా మిగతా ఇద్దరు లాస్ట్లో మనకంట ప్రేరణ కూడా లబో దీబోం అంటే బతిమలాడుకొని పంపించాల్సి వచ్చింది. అంతలాగా లైవ్లో చూస్తే ఆ వీడియో కూడా నేను ఎప్పటికీ అప్లోడ్ చేస్తాను. అలాగే యష్మి కూడా తప్పక ప్రేరణ మరీ బాధపడుతుంది, ఏడుస్తుంది, హర్ట్ అయిపోయింది, ఎమోషనల్గా ఫీల్ అవుతుంది చెప్పి సర్లే నేను వెళ్తాను అటని చెప్పి వచ్చారు తప్ప ఎవ్వరు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే మరి చీఫ్గా ఆయన అందరికీ ప్రయారిటీ ఇవ్వట్లా. ఒక ఎంతసేపు ఆ అమ్మాయితో కూర్చొని మాట్లాడుకొని ఆమె ఏం చెబితే అదే కన్సల్టేషన్ చేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక ఓన్ ఒపీనియన్ లేదు, ఇండివిజువాలిటీ లేదు. అక్కడ ఉంటే మనం ఆయనకి చీఫ్గా లేకపోతే మనం ఇంకేముంటాం.
అవసరం లేదు లేనట్టుగా అందరికి ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే అంత కొద్దిగా పార్షియాలిటీ లేకుండా ఈక్వాలిటీ ఉంటుంది వాళ్ళకి. బట్ అక్కడైతే అది ఉండదు. ఏదైనా సోనియాను సంప్రదించాలి, సోనియా చెబితే చెప్పాలి, సోనియా కూర్చోమంటే కూర్చోవాలి అన్నట్టు ఉంటుంది. అసలు మనతో కనీసం టైమే స్పెండ్ చేయనప్పుడు ఇంకెందుకు వేస్ట్ అని నిజంగా అక్కడ చీఫ్గా అటర్ ఫ్లాప్ అయినట్టు. ఆయన ఏం పేరు నిఖిల్. సో నాకు అవసరం లేదు చీఫ్ అని కూడా చెప్పొచ్చు. బట్ నేను పరిస్థితి చూస్తే అలా ఉంది. అయితే ఆయన ఒక దగ్గర అంటాడు, మరి లాస్ట్ వీక్ మనకంటే నేను ఇద్దరే ఆడాం కదా, అప్పుడు వేరు గుడ్లు టాస్క్ ముందు అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు గుడ్లు టాస్క్ తర్వాత అందరిలో సెగలు రేగుతూ ఉన్నాయి, మంటలు పుడతా ఉన్నాయి, తాడేపేడు అన్నట్టు ఉన్నారు. ఇంకా నిన్న సుత్తి టాస్కే ఎగ్జాంపుల్. అలాగే సోనియా అంటది ఆదిత్యతో, ఏం అండర్స్టాండింగ్ ఏంటో, నేనైతే అందరితో గొడవైనా మాట్లాడతా, అది నువ్వు తీసుకోకపోతే నేనేం చేయాలంటే వాళ్ళే కలుపుకోలేకపోతున్నారంటే చెబుతా ఉంది. బట్ కాదు అది. ఈమె కూడా ఇనిషియేషన్ తీసుకుంటే అందరితో టైం స్పెండ్ చేస్తే బెటర్. బట్ ఈవిడ ఎవరితో మింగిల్ అవ్వకుండా, ఎవరితో ఇన్వాల్వ్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళని అనడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ మాటలు కూడా ఆపేసే పరిస్థితి అయిపోతా ఉంది. అఫ్కోర్స్ ఇలా జరిగితే ఆటోమేటిక్గా ఆడియన్స్ సింపతి రావాలి, కానీ రావట్లేదు. ఎందుకంటే ఈమె చెప్పిన దానికి ఆడిన దానికి పొంతం లేకుండా ఉంది లెక్క అయితే. అవతల వాళ్ళని మెయిన్ ఇంకోటి ఏంటంటే చాలా ఫీల్ అయిపోద్ది. అరే మీ ఇద్దరితో వాళ్ళకి సమస్య లేదురా, పృథ్వీ అండ్ నిఖిల్ మీతో వాళ్ళకి ఏం సమస్య లేదు, నన్ను చూస్తే ఎందుకు దూరంగా పెడుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరూ వెళ్తే కుదిరితే వెళ్ళి మాట్లాడుతున్నాను, నాన్న కన్నా చిన్న హాయ్ అని. పృథ్వీ అయితే కంప్లీట్గా అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుస్తున్నాడు, నిఖిల్ కూడా కొద్దిగా అటు ఇటు వెళ్ళి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. బట్ ఈ అమ్మాయి మాటలు లేవు సరి కదా. ఏదైనా సమయం సందర్భం ఇప్పుడు నామినేషన్లు వచ్చేటప్పుడు కావచ్చు, లేకపోతే ఈ టాస్క్లో కూడా ఏ ప్లాన్లోకి ఎవరు వెళ్తారని డిసైడ్ చేసేటప్పుడు కూడా ఈవిడ ముందుగా వచ్చి అందరూ వచ్చి సోనియా విష్ణుప్రియ వచ్చి మామూలుగా తన పాయింట్స్ చెప్పుకుని వెళ్ళిపోయింది, అట్టుగా నైన్గా వచ్చి తన పాయింట్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత మొత్తం జాతిని ఉద్దేశించి ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చింది, ఈ క్లాన్లో బంధాలకి అనుబంధాలకి వాల్యూ ఉంటుంది నిఖిల్ టీంలో అని చెప్పింది. సో అందువల్ల ఇక్కడ నేను ఉండాలనుకుంటుంది. మరి అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది, మళ్ళీ సీతా క్లాన్లోకి చెప్పేటప్పుడు రీజనం మీకు అక్కడ బాండింగ్స్కి ఫ్రెండ్షిప్కే వాల్యూ ఇస్తున్నారు తప్ప గేమ్గా చూడట్లే, గేమ్ని ఎంచుకోవాలో లేకపోతే బాండింగ్స్ ఎంచుకోవాలో మీకు తెలియట్లే అనేది. అంతకు ముందే కదా ఈ అమ్మాయి కదా సోనియా గారు చెప్పింది, నిఖిల్ టీంలో బాండింగ్స్కి ఫ్రెండ్స్కి ప్రయారిటీ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుందని చెప్పింది. అక్కడ సీత క్లాన్లో అదే వాళ్ళు చేస్తే తప్పంట. మీరు బాండింగ్స్కి దీనికోసం వచ్చినట్టు ఉన్నారు, మీకు ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది, మీకు క్వాలిటీస్ కనిపించట్లేదు అంటే. ఇక్కడ నిఖిల్ క్లెయిమ్లో ఏవైతే పాజిటివ్ అద్భుతం అని చెప్పిందో అక్కడికి వచ్చేసరికి అవే కాదు, ఆ ఫెయిల్యూర్ క్వాలిటీస్ అని లెక్క చెబుతూ ఉంటే ఇలా చెప్పి స్పీచ్ ఇచ్చి ఎంత చేసేసరికి వాళ్ళందరికీ మండింది. ఇక మొత్తం మొదలుపెట్టారు. ఇంక ఒక్కొక్కరు వచ్చి నిఖిల్ ఎలా ఫెయిల్ అయ్యాడు, అక్కడ ఏం ప్రయారిటీ ఉండదు, ఏం ఇంపార్టెన్స్ ఉండదు, అక్కడ ఏదో రాచరిక వ్యవస్థలాగా ఉంటుంది, ఇక్కడ అట్టగా ప్రజాస్వామ్య వ్యవస్థ లేక ఎవరు పాయింట్ వాళ్ళు చెప్పుకుంటూ తెచ్చుకుంటూ మొత్తం అందరూ ఇటే పోయే పరిస్థితి వచ్చింది. సో అందుకోసం అంటారు వాళ్ళైతే అందరితో కలిసే ప్రయత్నం చేస్తారు నిఖిల్ అండ్ పృథ్వీ. బట్ ఈ అమ్మాయి ఎవరితో కలవకపోవడం వల్ల ఈమెతో వాళ్ళకి ఆ వైబ్ అయితే ఉంది. సో నేను కూడా అదే అంటది, పృథ్వీ వాళ్ళిద్దరినే బాగా కన్సిడర్ చేస్తారు అనేది వాళ్ళ నా మీద కోపం అంటే అదే కరెక్ట్. ఈ అమ్మాయిని వాళ్ళు అన్నింటికీ అడిగి ఆవిడ చెబితేనే చేస్తారో చూస్తారంటే దానివల్ల అయితే వాళ్ళకి ఉంది. సో అందుకే సీత కూడా లాస్ట్లో అనేది బాండ్స్ ఫ్రెండ్స్కు సపోర్ట్ చేసేది గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి రెడ్ ఎగ్ ఇది ఎందుకు ఇచ్చారంటే అది కరెక్ట్. అది రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చాడు, ఫ్రెండ్ అనే కదా ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్పి ఇచ్చాడు కదా. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను మణికంఠ పృథ్వీని నైన్కి హ్యామర్ ఇచ్చి పృథ్వీ బాలు ఫోటో పగలగొట్టించాడని చెప్పి చాలా ఫీల్ అయింది, ఆయన కసిరి పడేసింది. అట్లాగే మరి ఆమె ఎందుకు ఆ బాండింగ్ వల్ల ఫ్రెండ్షిప్ వల్ల కదా నిఖిల్ తెచ్చి సోనియాకి ఆమె హ్యామర్ ఇస్తే ఆమె తీసుకెళ్ళి నబిల్ పగలగొట్టాడు ఫోటో. మరి వాళ్ళదైతే బాండు ఫ్రెండ్షిప్, వీళ్ళదైతే కాదా? సో ఇందుకోసమనే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఈ అప్డేట్స్ అన్ని కూడా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.